తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పర్యావరణ మార్పులు స్విట్జర్లాండ్లోని అందమైన పల్లెలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అక్కడి హిమానీ నదాలు కరిగిపోయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కండర్స్టెగ్ అనే ఓ స్విస్ గ్రామం ఇప్పుడు అలాంటి పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆ గ్రామంపై ఉన్న స్పిట్జ్ స్టై అనే భారీ హిమపర్వతం కరిగిపోయి ఏ క్షణమైనా గ్రామంపై పడే ముప్పు పొంచి ఉంది. స్విట్జర్లాండ్ అనగానే అందమైన మంచు కొండలు, ఆకుపచ్చని లోయలు, చిన్న చిన్న గ్రామాలు కళ్ల ముందు మెదులుతాయి. కానీ ఈ అందమైన ప్రకృతి వెనుక ఇప్పుడు ఓ పెను ప్రమాదం దాగి ఉంది. బర్న్ ప్రావిన్స్లో ఉన్న కాండర్స్టెగ్ గ్రామంలో సుమారు 1300 మంది నివసిస్తున్నారు. వీరి ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. కానీ ఈ గ్రామం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. దీనికి కారణం ఆ గ్రామంపై ఉన్న స్పిట్జ్ స్టై అనే భారీ పర్వతం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడి మంచు, పర్మాఫ్రాస్ట్ కరిగిపోతూ ఉండడంతో ఆ పర్వతం చాలా అస్థిరంగా మారింది. మే నెలలో ప్లాటెన్ అనే గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. 9 మిలియన్ క్యూబిక్ మీటర్ల మంచు, రాళ్లు ఒక్కసారిగా విరిగిపడ్డంతో ఆ గ్రామమంతా బురదలో కూరుకుపోయింది. ఆ ఘటన వల్ల 3.1 తీవ్రతతో భూకంపం కూడా వచ్చింది. ఇప్పుడు కాండర్స్టెగ్ గ్రామంపై ఉన్న స్పిట్జ్ స్టై పర్వతం అంతకంటే చాలా పెద్దది. ఒకవేళ అది కుప్పకూలితే బ్లాటెన్ కంటే రెట్టింపు నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్విట్జర్లాండ్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వేసవిలో మధ్యాహ్నం వేళ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పర్వతాలను పట్టి ఉంచే పర్మాఫ్రాస్ట్ కరుగుతోంది. దీంతో నీరు కొండల పగుళ్లలోకి చేరి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల స్విట్జర్లాండ్ 2022లో 6%, 2023లో 4% మేర తన గ్లేసియర్లను కోల్పోయింది. కొండల పైభాగంలో ఉన్న ఓస్చినెన్ సరస్సుకు కూడా ఈ కొండ చర్యల ముప్పు ఉంది. ఒకవేళ స్పిట్జ్ స్టై కుప్పకూలి ఈ సరస్సులో పడితే ఆ సునామీ లాంటి నీటి ప్రవాహం కాండర్స్టెగ్ గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదం ఉంది. అయితే అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్ల స్థానికులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కనీసం 24 గంటల ముందే ముందస్తు హెచ్చరికలు అందుతాయి.